మా అత్తమ్మ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఒక్కసారి మీరు టేస్ట్ చేశారనుకోండి, ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు. సో ఫస్ట్ అయితే కొద్దిగా ఆనియన్ కట్ చేసుకొని, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని నూనెలో వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారించాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి రెండు మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో, ఇప్పుడు ఏం స్టవ్ వెలిగించకండి, ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు రసం, మనం ఇంత ముందుకు తయారు చేసుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, రెండు ఒక దగ్గర మిక్సీ చేసేసేయండి. అది ఇందులో వేసి కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కారం. సో మీకు కారం తగ్గట్టు, నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసాను. సో మీకు స్పైస్ తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇందులో కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, మీరు దొడ్డుప్పున్నా వేసుకోండి, రాక్ సాల్ట్ అంటారు కదా, అదైనా వేసుకోవచ్చు. ఇంకా అది వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి 1 టీ స్పూన్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో జీలకర్ర మెంతుల పొడి. సో ఇది కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు సో ఇది మొత్తం కలిసేలా కలుపుకొని ఇందులో కొద్దిగా అంటే ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ మీద చిక్కగా ఉడికించుకోవాలి. మరీ చిక్కగా కాదండి, మీడియంగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, చేప ముక్కలు వేసుకొని అస్సలు గరిటె పెట్టి కలపకండి. సో నిదానంగా గిన్నెను కదుపుతూ ఉండాలి, అంతేకాని స్పూన్ పెట్టయితే అస్సలు కలపకండి. మనం కర్రీ కలుపుతున్నట్టయితే అస్సలు కదపకండి, జస్ట్ తిప్పండి అంతే. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద పెట్టేసేయండి. హై ఫ్లేమ్ మీద పెట్టేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. చేప ముక్కలు వేసిన వెమ్మటే ఇంకొక 3-4 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా కదపండి, స్పూన్ పెట్టి అయితే కలపకండి. ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఉడికిపోతుంది. ఒక 15 మినిట్స్లో స్టవ్ అయితే ఆఫ్ చేయాలన్నమాట. ఇలా కదుపుతూ ఉండండి, స్పూన్ పెట్టి అయితే కలపకండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి, అంతే. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. ఎమ్మి చేపల పులుసు రెడీ అయినట్టే. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.